విజయనగరం జిల్లా బస్సు వెనుక టైరు పేలి మంటలు, ప్రయాణికులు సురక్షితం. భువనేశ్వర్ నుండి మల్కాన్గిరి వెళ్తున్న ఒడిశాకు చెందిన ప్రైవేటు ఏసీ బస్సు శనివారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. రామభద్రాపురం మండలానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం OD02 CV 4002 నంబరు గల శ్రీ నీలకంఠేశ్వర ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు ఏసీ బస్సు శుక్రవారం రాత్రి భువనేశ్వర్ నుంచి రాత్రి 7:45 మల్కాన్గిరి వైపు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున సుమారు 4:30 సమయంలో రామభద్రాపురం సమీపానికి చేరుకున్నప్పుడు బస్సు వెనుక టైరు అకస్మాత్తుగా పేలి మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సులో ఉన్న మొత్తం 37 మంది ప్రయాణికులను వెంటనే బయటకు దింపారు. దీంతో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న బాడంగి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అలాగే సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా రామకృష్ణ మండలంలో తెల్లవారుజాము 4 గంటలకి ఒక బస్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏంటంటే ఒరిస్సా ఆరెంజ్ ట్రావెల్స్ బస్ అండి, నీలకంఠేశ్వర్ అని చెప్పి ఒరిస్సా ఆరెంజ్ అండర్లో ట్రావెల్ ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి బయలుదేరి నిన్న రాత్రి 7:45 బయలుదేరి తెల్లవారుజామున 4 గంటల తారాపురం కాలూరు వెళ్ళే రోడ్లోనే టైరు బ్యాక్ సైడ్ రైట్ వీలు పంచర్ అయింది. పంచర్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫైర్ అయిన తర్వాత డ్రైవర్ అలర్ట్ అయ్యి బస్సు లెఫ్ట్ ఆఫీస్ తర్వాత పాసింజర్లందరినీ అలర్ట్ చేస్తే ట్రావెలర్స్ అందరూ బస్ పాసింజర్లు అందరూ దింపారు. దింపిన తర్వాత ఇమీడియట్గా లోకల్ పోలీస్కి, ఫైర్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా మా టీము ఎవరైతే పోలీస్ సిబ్బంది నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు, ఎస్ఐ గారి టీం రావడం జరిగింది. ఫైర్ టెండర్ కూడా బాడంగి నుంచి వచ్చిన తర్వాత మంటలను అదుపులో చేయడం జరిగింది. ఇందులో ఉన్న 42 సుమారు పాసింజర్లు ఇమీడియట్గా దాని వెనకాతలే మళ్ళీ ఆరెంజ్ ట్రావెల్స్ బస్ వస్తే దాని ద్వారా ఇందులో ఈ ఇన్సిడెంట్లో ఫైర్ యాక్సిడెంట్లో ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ ఇంజరీస్ కానీ జరగలేదు. వాళ్ళ తాలూకా ప్యాకేజెస్ ఏదైతే ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మాత్రమే డ్యామేజ్ అయింది. ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే లేవు. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా బస్సు వెనుక టైరు పేలి మంటలు, ప్రయాణికులు సురక్షితం. భువనేశ్వర్ నుండి మల్కాన్గిరి వెళ్తున్న ఒడిశాకు చెందిన ప్రైవేటు ఏసీ బస్సు శనివారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. రామభద్రాపురం మండలానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం OD02 CV 4002 నంబరు గల శ్రీ నీలకంఠేశ్వర ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు ఏసీ బస్సు శుక్రవారం రాత్రి భువనేశ్వర్ నుంచి రాత్రి 7:45 మల్కాన్గిరి వైపు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున సుమారు 4:30 సమయంలో రామభద్రాపురం సమీపానికి చేరుకున్నప్పుడు బస్సు వెనుక టైరు అకస్మాత్తుగా పేలి మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సులో ఉన్న మొత్తం 37 మంది ప్రయాణికులను వెంటనే బయటకు దింపారు. దీంతో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న బాడంగి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అలాగే సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో తెల్లవారుజాము 4 గంటలకి ఒక బస్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏంటంటే ఒరిస్సా ఆరెంజ్ ట్రావెల్స్ బస్ అండి, నీలకంఠేశ్వర్ అని చెప్పి ఒరిస్సా ఆరెంజ్ అండర్లో ట్రావెల్ ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి బయలుదేరి నిన్న రాత్రి 7:45 బయలుదేరి తెల్లవారుజామున 4 గంటల తారాపురం కాలూరు వెళ్ళే రోడ్లోనే టైరు బ్యాక్ సైడ్ రైట్ వీలు పంచర్ అయింది. పంచర్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫైర్ అయిన తర్వాత డ్రైవర్ అలర్ట్ అయ్యి బస్సు లెఫ్ట్ ఆఫీస్ తర్వాత పాసింజర్లందరినీ అలర్ట్ చేస్తే ట్రావెలర్స్ అందరూ బస్ పాసింజర్లు అందరూ దింపారు. దింపిన తర్వాత ఇమీడియట్గా లోకల్ పోలీస్కి, ఫైర్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా మా టీము ఎవరైతే పోలీస్ సిబ్బంది నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు, ఎస్ఐ గారి టీం రావడం జరిగింది. ఫైర్ టెండర్ కూడా బాడంగి నుంచి వచ్చిన తర్వాత మంటలను అదుపులో చేయడం జరిగింది.
ఇందులో ఉన్న 42 సుమారు పాసింజర్లు ఇమీడియట్గా దాని వెనకాతలే మళ్ళీ ఆరెంజ్ ట్రావెల్స్ బస్ వస్తే దాని ద్వారా రివర్స్ వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో ఈ ఇన్సిడెంట్లో ఫైర్ యాక్సిడెంట్లో ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ ఇంజరీస్ కానీ జరగలేదు. వాళ్ళ తాలూకా ప్యాకేజెస్ ఏదైతే ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మాత్రమే డ్యామేజ్ అయింది. ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే లేవు. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా బస్సు వెనుక టైరు పేలి మంటలు, ప్రయాణికులు సురక్షితం. భువనేశ్వర్ నుండి మల్కాన్గిరి వెళ్తున్న ఒడిశాకు చెందిన ప్రైవేటు ఏసీ బస్సు శనివారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. రామభద్రాపురం మండలానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం OD02 CV 4002 నంబరు గల శ్రీ నీలకంఠేశ్వర ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు ఏసీ బస్సు శుక్రవారం రాత్రి భువనేశ్వర్ నుంచి రాత్రి 7:45 మల్కాన్గిరి వైపు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున సుమారు 4:30 సమయంలో రామభద్రాపురం సమీపానికి చేరుకున్నప్పుడు బస్సు వెనుక టైరు అకస్మాత్తుగా పేలి మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సులో ఉన్న మొత్తం 37 మంది ప్రయాణికులను వెంటనే బయటకు దింపారు. దీంతో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న బాడంగి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అలాగే సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో తెల్లవారుజాము 4 గంటలకి ఒక బస్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏంటంటే ఒరిస్సా ఆరెంజ్ ట్రావెల్స్ బస్ అండి, నీలకంఠేశ్వర్ అని చెప్పి ఒరిస్సా ఆరెంజ్ అండర్లో ట్రావెల్ ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి బయలుదేరి నిన్న రాత్రి 7:45 బయలుదేరి తెల్లవారుజామున 4 గంటల తారాపురం కాలూరు వెళ్ళే రోడ్లోనే టైరు బ్యాక్ సైడ్ రైట్ వీలు పంచర్ అయింది. పంచర్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫైర్ అయిన తర్వాత డ్రైవర్ అలర్ట్ అయ్యి బస్సు లెఫ్ట్ ఆఫీస్ తప్ప పాసింజర్లు అందరినీ అలర్ట్ చేస్తే ట్రావెలర్స్ అందరూ బస్ పాసింజర్లు అందరూ దింపారు. దింపిన తర్వాత ఇమీడియట్గా లోకల్ పోలీస్కి, ఫైర్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా మా టీము ఎవరైతే పోలీస్ సిబ్బంది నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు, ఎస్ఐ గారి టీం రావడం జరిగింది. ఫైర్ టెండర్ కూడా బాడంగి నుంచి వచ్చిన తర్వాత మంటలను అదుపులో చేయడం జరిగింది. ఇందులో ఉన్న 42 సుమారు పాసింజర్లు ఇమీడియట్గా దాని వెనకాతలే మళ్ళీ ఆరెంజ్ ట్రావెల్స్ బస్ వస్తే దాని ద్వారా రివర్స్ వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో ఈ ఇన్సిడెంట్లో ఫైర్ యాక్సిడెంట్లో ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ ఇంజరీస్ కానీ జరగలేదు. వాళ్ళ తాలూకా ప్యాకేజెస్ ఏదైతే ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మాత్రమే డ్యామేజ్ అయింది. ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే లేవు. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా బస్సు వెనుక టైరు పేలి మంటలు, ప్రయాణికులు సురక్షితం. భువనేశ్వర్ నుండి మల్కాన్గిరి వెళ్తున్న ఒడిశాకు చెందిన ప్రైవేటు ఏసీ బస్సు శనివారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. రామభద్రాపురం మండలానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం OD02 CV 4002 నంబరు గల శ్రీ నీలకంఠేశ్వర ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు ఏసీ బస్సు శుక్రవారం రాత్రి భువనేశ్వర్ నుంచి రాత్రి 7:45 మల్కాన్గిరి వైపు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున సుమారు 4:30 సమయంలో రామభద్రాపురం సమీపానికి చేరుకున్నప్పుడు బస్సు వెనుక టైరు అకస్మాత్తుగా పేలి మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సులో ఉన్న మొత్తం 37 మంది ప్రయాణికులను వెంటనే బయటకు దింపారు. దీంతో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న బాడంగి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అలాగే సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో తెల్లవారుజాము 4 గంటలకి ఒక బస్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏంటంటే ఒరిస్సా ఆరెంజ్ ట్రావెల్స్ బస్ అండి, నీలకంఠేశ్వర్ అని చెప్పి ఒరిస్సా ఆరెంజ్ అండర్లో